ప్రతి పుట్టినరోజుకి మా అమ్మ ఏదో ఒక రెజల్యూషన్ తీసుకుంటుంది. మ్యూజిక్ నేర్పించడం, డాన్స్, యాక్టింగ్ ఎట్సెట్రా. నా 23వ పుట్టినరోజుకి మాత్రం నేనే డెసిషన్ తీసుకున్నాను. చచ్చిపోవాలని. అనుకున్నట్టు పోయి ఉంటే యముణ్ణి చూసుండేదాన్నేమో. బతికాను కాబట్టి. పెళ్లి సెటిల్ అవగానే షాపింగ్ చేసే ఆడపిల్లలు ఉంటారు గాని సూసైడ్ చేసుకునే దాన్ని నిన్నే చూస్తున్నాను. ఏం తక్కువ చేశానే నీకు? హలో మహా, నేను కౌంటర్లో ఉన్నాను. బిల్లు చెక్లో కట్టినా క్యాష్లో కట్టినా? కార్డులో కట్టండి. ఆయన గారం చేసి చెడగొట్టారు నిన్ను. అది నేను చెప్పినట్టు వినుంటే సానియా మిర్జాను సైనా నెహ్వాలో అయి ఉండేదాన్ని. హలో, ఇప్పుడు డిస్కౌంట్ ఎంత అడగమంటావు? 10%, 20%? 15%. చిన్నప్పుడే నిన్ను హాస్టల్లో పడేసుంటే రోగం కుదిరేది. బిల్లు నీ పేరుతో రాయించమంటావా, అను పేరుతో రాయించమంటావా? నేను వస్తున్నాను, ఉండండి. అదే కదా, హాస్పిటల్ బిల్లు కంటే ఈయన ఫోన్ బిల్ ఎక్కువ ఎలా ఉంది. హాయ్. కింద లేవా నువ్వు? డాడీ నువ్వు భలే కిలాడి. కళ్ళు తెరవగానే క్లాస్ మొదలెట్టింది. ఏం చేస్తాం? ఏంటి నా కుక్క పిల్లల చిక్కిపోయింది? అయ్యో, బొగ్గలు కూడా తగ్గిపోయాయి. ఏంటి నాన్న? కుక్క పిల్లకి ఐస్ క్రీమ్ ఆకలి వేస్తోంది. తెప్పించేద్దాం. హలో, హౌ ఆర్ యూ? హలో, గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్. పర్లేదు కదా డాక్టర్? ఏం పర్వాలేదు, కానీ ఒక్క విషయం, మీరు కత్తులు కొనే ప్లేస్ మార్చండి. అంత పొదునుగా లేవు. డాక్టర్లకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే చాలా దరిద్రంగా ఉంటుంది కదా నాన్న? జూబ్లీ హిల్స్లో నా జైలు, సారీ ఇల్లు. అను, ఇది శేఖర్ నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు కట్టుకో. అది డిన్నర్కి వెళ్ళేప్పుడు కట్టుకో. వీటి మీదకి జ్యువెలరీ అంతా రెడీ చేసి లాకర్లో పెట్టాను. 8524 నంబర్ గుర్తుపెట్టుకునేడు. 8524. అతను వచ్చినప్పుడు ఇలా నీరసంగా మొహం పెట్టుకుని ఉండకు. కొంచెం స్టైల్గా హాట్గా ఉండు. ఏంటి? మమ్మీ, నువ్వు నీతో పాటు చెప్పేడు మీ నాన్నలాగా సాగదీకు. చెన్నైకి వస్తాను. శేఖర్ లాంటి డబ్బున్న అబ్బాయి, చదువుకున్న అబ్బాయి, ఆడపడుచులు అత్తమామలు లేనబ్బాయి, అన్నిటికీ మించి హైదరాబాద్లోనే ఉండే అబ్బాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా? అర్జెంటుగా నాకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది గాని లేకపోతే నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని. నువ్వు మీ నాన్న కలిసి ఈ సంబంధం చెడగొట్టారంటే చంపేస్తాను. ఏంటి మహా, ఇంకా ప్యాకింగ్ చేస్తున్నావా? ప్యాకింగ్ కాదు, బేబీ సిట్టింగ్ చేస్తున్నాను. వెళ్ళు. అను, ఎన్నిసార్లు చెప్పాలి నీకు?
సుజాత ఆంటీ నైస్ జర్నీ థ్యాంక్ యూ. వెల్కమ్. మార్నింగ్ సార్. కూర్చోండి. కాఫీ టీ. కాఫీ. వద్దులేండి, అసిడిటీ. బయలుదేరండి ప్లీజ్ ప్లీజ్. సార్ నా కేసు రైట్. శేఖర్ని కలవడం నీకు ఇష్టం లేదు అంతేగా? గోపాల్. అబ్బే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, సార్ పిలిచారు అంతే. ఛీ, చెత్త కదవా. సార్ మేడం ఇంకా బట్టలు చదువుకోలేదా? సూట్ కేసు ఇంకా కిందకి రాలేదంటే సర్దుకున్నట్టేగా సార్. సునిశ్చిత మేధా సంపత్తి. ఏంటి కొత్త ఫోనా? అవును సార్, మన మేడం గారు కొనిచ్చారు. ఐఫోను. ఇక్కడ కూడా ఈవిడైనా ఏదైనా దేవుడి ఫోటో పెట్టుకోవచ్చుగా ప్లెజెంట్గా. డాడీ అమ్మా, నాకు సంబంధించినంత వరకు మేడం గారే గాడేసండి. అంటే నన్ను కాడంటావు? అయ్యో దుర్గాదేవి కూర్చుంది కదా అని పులికి పూజ చేయలేం కదా సార్. పోలే, పులని ఒప్పుకున్నావు కదా. పులిహారలో పులి ఎంత పవర్ఫుల్ మీరు అంతే సార్. మేడం ఎవరికి ఫోన్ చేస్తున్నావు నానా? నువ్వు నాకేం చేయట్లేదు, నువ్వు వేస్ట్. హలో, హలో, ఎవరు? శేఖర్ వాళ్ళ తాతయ్య బెనర్జీ గారా? అంత అక్కర్లేదు, సగం చాలు. ఏంటి? శేఖర్ తాత గారు బెనర్జీ గారేనా? ఎందుకు బెనర్జీ గారేనా? చాలు. బెనర్జీ గారు, మీరు రామలింగం గారు అమ్మాయిని చూడడానికి వస్తున్నారా? ఏ రామలింగం? ఛీ! డాడీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదేనండి, మహాలక్ష్మి గారు అమ్మాయిని చూడడానికి వస్తున్నారా? ఆ, ఆ, ఆ. మ్మ్. మీరేమో ఆమె పేరు చెప్పగానే పెళ్ళైనంత ఆనందపడిపోతున్నారు, ఆమెమో చెన్నైకి చెక్కేస్తుంది. ఇలాంటివి సగం చెప్తే సరిపోవు, పూర్తిగా ఏడు. ఓ ఓ, ఓ. మీరేమో పనులన్నీ ఆపుకుని అమెరికా నుంచి వస్తుంటే ఆమె ఒక్కరోజు చెన్నైకి వెళ్లకుండా ఆగలేదండి. ఇంతకీ మీరెవరు? నేను ఏమండి, లాటరీ తగిలినప్పుడు ఎంత వస్తుందో చూసుకుంటారు కానీ ఎవడమితే మీకేంటండి? మా దేవత ఇచ్చిన గిఫ్ట్. వాళ్ళు ఇంకా చచ్చినా ఈ పెళ్లి చూపులకి రారు. నువ్వు మీ అమ్మ లేని 10 రోజులు హైదరాబాద్ని ఏకఛత్రాధిపత్యంగా ఎలేసాయి. వాట్? ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా మనం కేర్ ఆఫ్ మహాలక్ష్మి డాడీ. ఆవిడ పేరు వినపని చోటికి పారిపోవాలి. అమ్మ పేరు వినపడని చోటంటే ఒకటి ఉంది. మీ కామేశ్వరత్తయ్య, కృష్ణమూర్తి మావయ్య. అత్తయ్య ఎప్పుడు చూడలేదు. మన ఇంటికి వచ్చి చాలా ఏళ్ళే. ఏ ఏంటే మీ అమ్మతో పడదు? ఇక్కడే ఉంటారా? కలువుపుడని విజయవాడ కోతలో చిన్న పల్లెటూరమ్మా. పల్లెటూరా? ఎవరూ తెలీదు. కామేశ్వరి ఫోన్ చేసినప్పుడల్లా నీ గురించి అడుగుతూనే ఉంటుందమ్మా. మాట్లాడతావా వాళ్ళతో? డాడీ సికార్ కాలుస్తావా? మీ అమ్మకు తెలియకుండా చాలా పనులు చేస్తాను. నాకు పిన్ని లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పటిదాకా లేరు, కావాలంటే ట్రై చేయొచ్చు. డాడీ ఇంత కిలాడివి అమ్మ మాటకి ఎందుకు ఎదురు చెప్పవు? మన ఆర్గ్యుమెంట్స్ అన్ని కోర్టులోనేనమ్మా. ఇంట్లో ఎప్పుడు మీ అమ్మాయి నెగ్గుతుంది. ఒకవేళ నేను ఎప్పుడన్నా గెలిచే పరిస్థితి వస్తే మీ అమ్మ బై డిఫాల్ట్ ఫిట్స్ వచ్చి పడిపోతుంది. దాంతో నేను నోరు మూసుకోవడం మొదలెట్టాను. మాట్లాడుకుంటుంటే మునంటారనుకున్నాను, మొగోడనేశాను.